మొత్తము ఫంక్షన్ హాల్లో ఒక కార్యవర్గం నిర్ణయించుకొని అందరం తీర్మానం ఏమని చేసుకున్నామని అంటే కమిషనర్ గారి మీద, మినిస్టర్ గారి మీద మరియు మన కేసీఆర్ మీద నమ్మకంతో ఈ సమ్మెను విరమిస్తలేము. సమ్మెను 30 నుంచి 45 రోజుల లోపల మన సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా 46వ రోజు నుంచి మళ్ళీ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసినాము. ఈరోజు కూడా మళ్ళీ కమిషనర్ గారు పిలిచి ఖచ్చితంగా మీ కోరికలన్నీ అతి త్వరలో నెరవేరుస్తాయి, సమ్మెను విరమించండి అంటే మన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మొత్తము సమ్మెను విరమించినాము. ఇప్పటికి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏమిటంటే అతి త్వరలో మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. రేపటి నుండి హమాలి వారు కూడా సమ్మెకు వెళ్తున్నారు. ఆ హమాలి వారికి కూడా మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు. జై హింద్, జై రేషన్ డీలర్స్. కమిషనర్ గారి పిలుపు మేరకు మరియు మన మినిస్టర్ గారి పిలుపు మేరకు 3 దఫాలుగా చర్చలు జరిపి ఖచ్చితంగా అతి త్వరలో నెరవేరుస్తామని ఖచ్చితంగా హామీ ఇచ్చడం జరిగినది. ఆ హామీ ప్రకారం మేము రేపటి నుంచి రేషన్ షాపు బంద్ చేసే సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై మహేష్.